Hello everyone, welcome back to our channel Dear Surya Max. CGL 2025 కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జిఎస్కి సంబంధించి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనకు తక్కువ టైమే ఉంది కాబట్టి ఏ చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మనకు లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత తీసాడు, సో ఇప్పుడు 25 CGLకి ఎంత కట్ ఆఫ్ తీయబోతున్నాడు అని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది CGL అయినా CHSL అయినా రైల్వే ఆస్పిరెంట్స్ అయినా ఎవరైనా సరే మనల్ని కంటిన్యూస్గా బెస్ట్ బుక్స్ రిఫర్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం తీసుకొచ్చిన బుక్సే కిరణ్ పబ్లికేషన్స్ అండి. ఒకసారి చూడండి. ఇదేంటి నార్త్ వాళ్ళందరికీ ఇలా జాబ్స్ వచ్చేస్తున్నాయి, 2001లో 2002లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకే జాబ్లు వచ్చేస్తున్నాయి, మన తెలుగు వాళ్ళకి ఎందుకు జాబ్ రావట్లేదు అని చెప్పేసి నేను చాలా డౌట్ పడ్డాను. వాటికి అన్నిటికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి కిరణ్ పబ్లికేషన్స్ బుక్. కిరణ్ పబ్లికేషన్స్ బుక్లో ఏంటంటే మనకు లేటెస్ట్ ఎడిషన్ 2025కి సంబంధించి CGL, CHSL, MTS, NTPC స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయ్యే విధంగా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ అట్ ద సేమ్ టైం మనకి CGLకి సంబంధించి టైర్ 1, టైర్ 2 విత్ ఎక్స్ప్లెనేషన్ ఆల్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా 2025 ఇయర్కి సంబంధించి లేటెస్ట్ ఎడిషన్ విత్ AI కిరణ్ పబ్లికేషన్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. మీకు ఇంకొక విషయం తెలుసా, మనకి ఎవరైతే CGL 2024కి సంబంధించిన టాపర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రిపేర్ అయింది కిరణ్ పబ్లికేషన్స్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వాళ్ళనే కాదు, మనకి CGL 2024కి సంబంధించి 1 to 500 ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అని ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పారంటే, మేము కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత కిరణ్ పబ్లికేషన్స్ బుక్కే ప్రిపేర్ అయ్యాము. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కిరణ్ పబ్లికేషన్స్లోనే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బుక్ నేను కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేశాక మన తెలుగు స్టూడెంట్స్కి రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే సీట్స్ వస్తున్నాయి 22, 23, 24 ఈ 3 ఇయర్స్కి సంబంధించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకసారి వీడియో చూద్దాం. దానికంటే ముందు CGL 2024కి సంబంధించి మనకు కట్ ఆఫ్ చూస్తే జనరల్కి 153 తీశాడు, OBCకి 146, EWS 142, SCకి 126, STకి 111. 23లో చూసుకుంటే 150, 22లో జనరల్ కేటగిరీ 114, OBCకి వచ్చేసి 143, తర్వాత 2022 OBCకి వచ్చేసి 102, EWSకి వచ్చేసి 145 23లో, 22కి వచ్చేసి 114, SCకి వచ్చేసి 126. మనకి 23, 24 కట్ ఆఫ్ సేమ్ ఉందండి, ఒకసారి మీరు గమనించాలి. తర్వాత 22కి సంబంధించి 89 మార్క్స్ తీశాడు SCకి సంబంధించి. తర్వాత STకి సంబంధించి 23లో 118 తీశాడు. సో మనకి 23కి 24కి కంపేర్ చేస్తే ఇక్కడ 7 మార్క్స్ తగ్గాయి మనకి STలో 24లో. సో 22 కట్ ఆఫ్ వచ్చేసి 77 తీశాడండి. ఈ కట్ ఆఫ్ అనేది 25లో సేమ్ కట్ ఆఫే ఉంటుందా అంటే అది మనం ఎక్యురేట్గా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పలేము. ఎవరైనా సరే 140 to 150 మధ్యలో మీరు టార్గెట్ పెట్టుకోండి, మీరు పక్కగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే SSCలో చాలా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. సో కట్ ఆఫ్ కూడా ఈసారి ఎక్కువగా వెళ్ళదు అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. అలా అని చెప్పేసి మీరు 140, 150 అని కాదు, మీరు ఎంతవరకు మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారో మీ ప్రయత్నం మీరు చేయండి. సో తర్వాత మన మాక్ టెస్ట్ల మీద ఆధారపడి ఉంటుంది, మనకు వచ్చే షిఫ్ట్లో పేపర్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ మనం బెస్ట్ మనం ఇస్తే తర్వాత జరగాల్సింది అనేది తర్వాత జరుగుతుంది. 23, 24 ఇంగ్లీష్ సబ్జెక్ట్కి చూస్తే ఇంకొక విషయం మీకు చెప్పాలండి. ఇక్కడ నేను ఈ స్క్రీన్ షాట్స్ అన్ని సింప్లీ క్రాక్ యూట్యూబ్ ఛానల్ నుంచి తీసి పెట్టడం జరిగింది. సో ఆ ఛానల్లో హిందీ యాస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మన తెలుగు యాస్పిరెంట్స్కి తెలియజేద్దామని చెప్పేసి ఇది నా ఓన్ కంటెంట్ కాదండి, ఇది సింప్లీ క్రాక్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ స్క్రీన్ షాట్స్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్రెడిట్స్ అంతా సింప్లీ క్రాక్ వాళ్ళదే. సో మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకసారి చూస్తే 1 word సబ్స్టిట్యూషన్స్ ప్రతి షిఫ్ట్లోని కూడా ప్రతి ఇయర్లో కూడా 2 క్వశ్చన్స్ అయితే పక్కా అడుగుతున్నారు.
తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. స్పెల్లింగ్ సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకు కంప్లీట్గా వొకాబులరీలో చూసుకుంటే 100% షూర్ ఎవ్రీ ఇయర్లో అంతే ఉంది. ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. 12 మార్క్స్ అయితే ఇక్కడే వస్తున్నాయి మనకి. తర్వాత మనకు స్పాటింగ్ ఎర్రర్స్ 2 మార్క్స్ వస్తున్నాయి. 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. వాయిస్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. కింద నరేషన్ చూడండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి 23లో 24లో క్వశ్చన్స్ లేవండి. కాకపోతే 22లో అడిగాడు. ప్రజెంట్ 23, 24లో అయితే ఫాలో అవ్వట్లేదు. జస్ట్ ఇది కూడా మీరు చూడండి. మీరు ఒకవేళ చూడకపోతే అందులోంచి క్వశ్చన్ వస్తే 1 మార్క్ పోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో తర్వాత మన కాంప్రిహెన్షన్ వచ్చేసి పారాజంబుల్స్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత క్లోజ్ టెస్ట్కి సంబంధించి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే జనరల్ అవేర్నెస్కి సంబంధించి స్టాటిక్ జీకే 24లో ఎగ్జామ్లో స్టాటిక్ జీకే 24 సీజీఎల్ ఎగ్జామ్లో 7 క్వశ్చన్స్ రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. హిస్టరీకి సంబంధించి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ మనకు 4 మెయింటైన్ చేస్తున్నాడు. ఒకసారి చూడండి, జాగ్రత్తగా చెక్ చేయండి. తర్వాత జాగ్రఫీకి సంబంధించి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. కెమిస్ట్రీలో 1 క్వశ్చన్ వస్తుంది. పాలిటీలో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. 22, 23, 24లో కూడా 2 క్వశ్చన్స్ మెయింటైన్ చేశాడు. ఎకనామిక్స్ సంబంధించి 23లో 2 క్వశ్చన్స్, 24లో 2 క్వశ్చన్స్ అడిగాడు. బయాలజీలో 24 లేటెస్ట్ ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత 23లో 1 క్వశ్చన్ అడిగాడు. ఫిజిక్స్లో 1 క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ మనకు రీజనింగ్ సంబంధించి గ్రీన్తో హైలైట్ అయి ఉన్నవన్నీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అని అర్థం. ఇవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి చూసుకుని అయిపోయిన తర్వాత ఈ వైట్తో ఏవైతే అండర్లైన్ చేసి ఉన్నాయో ఇవి కొంచెం కూడా చూసుకోండి. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్, డీకోడింగ్, సిలోగిజం, బ్లడ్ రిలేషన్, ఫిగర్ ఎనాలజీ, క్లాసిఫికేషన్, మిస్సింగ్ నెంబర్స్, సిరీస్, ఎనాలజీ న్యూమరిక్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఆడ్ వన్ అవుట్, మిర్రర్ ఇమేజ్, డిక్షనరీ, డైస్, వీటన్ని కంపేర్ చేస్తే మనకు 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ గ్రీన్లో ఏవైతే హైలైట్ అయ్యి ఉన్నాయో ఇవన్నీ చూసుకుంటే మనకి 20 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. సో ఈ కిందవి కూడా ఒకసారి చూడండి. మీకు ఎవరికైతే టైం లేదో, ఇప్పుడే మీకు ఇంకా టైం లేదు, ఇంకా మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది అన్న వాళ్ళు ఇవి చూసుకోండి. తర్వాత మనం మ్యాథ్స్కి వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా 3+2 5 8 10 12 క్వశ్చన్స్ ఇక్కడే వస్తున్నాయి. మీకు అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచే మనకు 12 క్వశ్చన్స్ వస్తున్నాయి. మిగతా రిమైనింగ్ 13 క్వశ్చన్స్ కూడా అర్థమెటిక్ నుంచి వస్తున్నాయి. చూడండి, 50% అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి వస్తుంటే 50% అర్థమెటిక్ నుంచి వస్తున్నాయి. ఒకసారి మీరు గమనించాలి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ నుంచి 1 క్వశ్చన్ కూడా లేదు 23లో 24లో. ప్రాఫిట్ అండ్ లాస్లో ఈచ్ ఇయర్ 1 క్వశ్చన్ అడిగాడు. టైమ్ అండ్ వర్క్లో 1 క్వశ్చన్ అడిగాడు మినిమం. ఎస్ఐ అండ్ సిఐ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. డిస్కౌంట్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. నెంబర్ సిస్టమ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. రేషియో ప్రపోర్షన్స్ అండ్ పార్ట్నర్షిప్కి సంబంధించి 24లో 0 క్వశ్చన్స్, 23లో 22లో 1 క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్, మినిమం 1 క్వశ్చన్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ పర్సంటేజ్, యావరేజెస్, బోర్డ్స్ అండ్ సీబీ దగ్గర నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకసారి చూడగలరు. సింప్లిఫికేషన్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. 22లో 0, 23లో 1 క్వశ్చన్ వచ్చింది. మిక్స్డ్ ఎలిగేషన్ మీరు చూడాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ ఎలిగేషన్ నుంచి క్వశ్చన్ రాదు. మిక్స్డ్ ఎలిగేషన్, ట్రైన్స్, ఏజెస్, ప్రోగ్రెషన్, హైట్స్ అండ్ డిస్టెన్స్ మీరు చూడాల్సిన అవసరం లేదండి. ఎందువల్లంటే వీటికి టైర్ 1లోకి సంబంధించి, టైర్ 1 సిబిటికి సంబంధించి వెయిటేజ్ అనేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇవండి మన సీజీఎల్ 2025 ఎగ్జామ్కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇది. సో ఒకసారి మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎక్కడైతే మీరు చదువుతున్నారో అక్కడ మీరు ఒక ఐడియా కోసం పేస్ట్ చేసుకుంటారంటే పేస్ట్ చేసుకోండి. మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.